మొన్నటిదాకా ప్రజాస్వామ్యమే మాకు నచ్చదన్నారు కమ్యూనిస్టులు. ఆ తర్వాత అలాగ నచ్చనటువంటి వాళ్ళేమో అడవుల్లో చేస్తున్నారు. మేము మాత్రం ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. మా చైనాలో, మా రష్యాలో ప్రజాస్వామ్యం లేకపోయినా పర్లేదు. మా కొరియాలో, ఉత్తర కొరియాలో కూడా అక్కడ ప్రజాస్వామ్యం లేకపోయినా అక్కడ నియంతృత్వ పాలన ఉన్నా సరే మేము మాత్రం ప్రజాస్వామ్యం గురించి ఆకాంక్షిస్తాం భారతదేశంలో. కాబట్టి ప్రజాస్వామ్యానికి కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ తప్పన్నారు, అది పనికిరాదన్నారు, దాన్ని దుర్మార్గం అన్నారు. కొన్ని రోజులేమో బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పుడు బీజేపీ మతతత్వం దీన్ని దూరం చేయాలన్నారు. అట్లాగే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మళ్ళీ ఒక కొత్త వాదన వీళ్ళు తీసుకొచ్చారు. ఏంటయ్యా అంటే ఇప్పుడు ఏదైతే బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో 20.07% వచ్చినటువంటి 89 సీట్లు బీజేపీ చేసుకుంది. జేడీయూ 19.26% ఓట్లతో 85 స్థానాలు కొట్టింది. అదే 22.99 ఉన్నటువంటి ఆర్జేడీకి 25 వచ్చినాయి. కాబట్టి దామాషా ప్రాతిపదికన ఇవ్వాలని అది కూటమిగా జట్టు కట్టారు. ఆ సంగతి కూడా కామన్ సెన్స్తో అర్థం కాలేదు. ఆ లెక్కనైతే కేరళలో వీళ్ళు సిపిఐ, సిపిఎం ఇతర పక్షాలతో కలిపితే ఎవరికాళ్ళకి తక్కువే ఉంటాయి. ఆ లెక్కను చూస్తే వీళ్ళకంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చినటువంటివి ఉంటాయి. బట్ అక్కడ మరి దామాషా ప్రకారం అయితే కనుక బీజేపీకి సీట్లు రావాలి, త్రిపురలో రావాలి ఎప్పుడో. కాకపోతే వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక మాట ఉంటుంది, ఎదురోళ్ళకి వేరే మాట ఉంటుంది.